మంది అన్యులు కదిలించబడుతున్నారు, అన్యులు మార్చబడుతున్నారు, అన్యులు దేవుళ్ళలోకి రాబోతున్నారు. ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా మన హృదయాలు కూడా కదిలింపబడుతున్నాయి. చప్పట్లతో జక్కీ గారిని మరి ఆహ్వానిస్తున్నాం. హుషారుగా దేవునికి ఘనంగా ఆహ్వానిస్తున్నాము. జక్కీ గారు వచ్చి సాక్ష్యాన్ని మరి మన మధ్యలోకి పంచుకుంటాం. మహామాంత్రికుడు అంటేనే కొంతమందికి భయం. వాడు కలలు కనబడ్డాడన్నా అప్పటి నుండి జ్వరాలు మా ఇంటిని ఇడిచిపెడతలేవు. వాడు ఎదురైండు మాంత్రికుడు, అప్పటి నుండి మా కుటుంబంలో శోధనలు పోతలేవు అని ఎంతోమంది పలుకుతుంటారు. నిజంగా ఎంతోమంది చేతబడి శక్తుల చేత కూడా ఈరోజు వరకు కూడా చాలామంది బాధలు కష్టాలు పడుతూనే ఉన్నారు. చేతబడి శక్తుల చేత బాధపడుతున్న వారు చాలామంది ఇప్పటికీ నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు. అయ్యా, మా ఇంట్లో భార్య భర్తలకు పడతలేదు, మా ఇంట్లో ఐక్యత లేదు, మా ఇంట్లో ప్రేమ లేదు. నిజముగా ఒక మాంత్రికుడు కుటుంబంలో గొడవలు పుట్టిస్తాడు. ఒక మాంత్రికుడు అనేకమైన రోగాలు మనుషులకు కలుగజేస్తాడు. ఆత్మహత్యలు చేసేటట్టు చేస్తాడు. భార్య భర్తలు విడిపోయేటట్టు మాంత్రికుడు చేస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మాంత్రికుడు ఒక్క ఊళ్ళో ఉన్నాడంటే ఆ ఊరుకు ఆ గ్రామానికి కీడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే నేను పూర్వము మాంత్రికుణ్ణి. ఒకసారి మంత్రం సాక్ష్యం చెప్తున్నప్పుడు, అయ్యా నీ అటువంటి వాడన్నా నాకు మంత్రం చేసిండు అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు మంత్రాలు నాకు రావు పిల్లలారా, భయపడకండి. ఇప్పుడు మాంత్రికుణ్ణి కాదు, నేను ప్రభు బిడను, దేవుని సేవ చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు మాత్రం నేను మాంత్రికుణ్ణి. మరి ఎందుకు మంత్రాలు నేర్చుకున్నా, ఏమేమి మంత్రాలు నేర్చినా అంటే చాలామంది ఇప్పటికి కూడా చేతబడి శక్తుల చేత బాధపడుతున్న వారు ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటారు, కానీ ఎక్కడ విడుదల దొరకదు. విడుదల, మాంత్రిక శక్తుల నుంచి విడుదల కావాలంటే యేసుప్రభుల వారు ఒక్కడు మాత్రమే దిక్కు. నిజంగా కొంతమంది బొమ్మలు చేస్తారు, మనుషుల బొమ్మలు చేసి వాళ్ళకు కాళ్ళలో మేకులు పెడతారు. తలకు మేకులు పెడితే పిచ్చోళ్ళు అయిపోతారు, కాళ్ళలో మేకులు పెడితే పక్షవాతం మర్చిపోతుంది. ఇక ఎన్నో విధాలుగా మంత్రాలు ఉంటాయి బిడలారా. సరే, ఈ మంత్రాలు అనేటి దురాత్మలు సహవాసం. మాంత్రికుడు ఎవడంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, 13వ అధ్యాయం, అపోస్తలులు 13వ అధ్యాయం 10వ వచనంలో, అపవాది కుమారుడా, కొంతకాలమును సూర్యుని చూడకుందువుగా కానీ వాణ్ణి గద్దిస్తాడు, గారడి వాణ్ణి. అంటే ఒక మాంత్రికుడు ఉన్నాడంటే వాడెవడంటే అపవాది కుమారుడు, అంటే సాతాను గాని కొడుకు, సాతాను కొడుకు. ఒకప్పుడు నేను అపవాది కుమారుణ్ణి. మాంత్రికుడిని ఎందుకు మంత్రాలు నేర్చుకున్నావు అంటే, నేను అనుకున్నా ఎవరికో ఒకరికి మంత్రాలు చేసి వాళ్ళే నా దగ్గరికి వస్తే వాళ్ళని తిరిగి బాగు చేసి ఆ రీతిగానే జీవనోపాధి పొట్ట గడుపుకుందాం, కష్టం చేసి ఎవడు బతుకుతాడులే అని ఆలోచించిన వ్యక్తిని. మరి ఇంత వ్యక్తిని నేను, నాకు కొంతమంది చెప్తుంటారు 100 మంత్రాలు నేర్చిన వ్యక్తిని, అంటే 100 శక్తులు పరిచయం కలిగిన వ్యక్తిని నేను. ఆంజనేయ దండకము, ఈశ్వర దండకము, గండభీరుని దండకము, భైరవ మంత్రాలు, ఇవన్నీ కూడా గంటలు గంటలు తరబడి అమావాస్య నాడు, సూర్యగ్రహణం నాడు, చంద్రగ్రహణం నాడు వేల సార్లు ఈ సాయంత్రం కూర్చుంటే తెల్లవారి దాకా చదివాను. నా ముందు యేసుప్రభుల వారు దేవుడని ఎవరన్నా చెప్తే నేను ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే నేను ఈశ్వరుని భక్తుని. కోటి దేవతలుండగా యేసుప్రభు ఒక్కడు దేవుడు ఎట్లవుతాడు అని నా ముందు ఎవరు కూడా యేసు దేవుడని చెప్తే నేను ఒప్పుకునేవాడిని కాదు. అంటే అంత నిష్ఠ కలిగిన వ్యక్తిని, అంత భక్తి కలిగిన వ్యక్తిని నేను. కనుక నాకెవరు కూడా యేసు ప్రభు దేవుడని చెప్పరు, చెప్తే నేను వినను.
సరే నేను ఎట్లా ఈ పూజల్లోకి వెళ్ళిపోయినా అంటే దేవునికి స్తోత్రం కలను గాక, దాదాపు నేను 15 సంవత్సరాల నుండే మంత్రాలు జపం చేసిన, దాదాపు 21 సంవత్సరం వరకు విస్తారముగా చదివిన నేను నేర్చిన మంత్రాలు కొన్ని చెప్తా, భయపడకండి మీరు. ఒక మాంత్రికునిలో విషము గుణం ఉంటుంది. అంటే వాడు ఇతరులు చచ్చిపోయినా సరే వాని కళ్ళకు నీళ్ళు రావు. ఇతరుడు చెడిపోయి కష్టాల పాలై, నష్టాల పాలై, బాధల పాలవుతుంటే ఒక మాంత్రికుడు సంతోషపడతాడు. అంటే వాడు అన్ని కష్టాలు పెడతాడు. నేను అలాంటి వ్యక్తిని. నా ముందు ఎవరన్నా ఇట్లా చెప్పులు తొడుక్కొని నడిచినా సరే నాకు కోపం వచ్చేది. నాకు అప్పుడు సరిగా మీసాలు రాలే కానీ తొందరగా రావాలని మీసాలకు నూనె రాసేవాడిని. వడిపెట్టాలి అని ఏదో గర్వము, అహంకారము, కోపము, ద్వేషము మనిషిలో ఉంటుంది. ఒక మాంత్రికునిలో చాలా విష ప్రభావం ఉంటుంది. మనం బైబిల్లో చూస్తే సౌలు రాజును దురాత్మ వచ్చి పట్టినప్పుడు అతనిలో విషపు చూపు ఉంటుంది కదా, విషపు చూపు ఉంటుంది. ఎవరి మీద? దావీదును చంపాలన్నటువంటి విషం ఉంటుంది. విషము భూమి మీద చూస్తే ఎవరికి ఉంటుందంటే సర్పాలకు విషం ఉంటుంది. సర్పాలకు విషం ఉంటుంది. అలాంటి విషము సౌలులో ఉండేది. అంటే ఒక దురాత్మతలో ఉన్నది కనుక ఎప్పుడు కూడా దావీదును చంపాలి అనేటువంటి ఆలోచన ఉండేది. ఒక మాంత్రికునిలో కూడా ఎప్పుడు ఎవరిని చంపాలా, ఏడిపించాలా, కష్టాల పాలు చేయాలా అనే ఆలోచన మాంత్రికునిలో ఉంటుంది పిల్లారా. ఎందుకంటే నాలో అలాంటి ఆలోచనలు ఉండే. నేను ఒక మనిషిని చంపుదామని కూడా ఆలోచించిన, కానీ చంపలేదు. ఎందుకు చంపుదామనుకున్నానంటే ఈ ఎముకలు మంత్రగానికి కావాలి, మోచేతి ఎముకలు. అది వివాహము కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చంపి ఆ ఎముకలు తీసుకుందామని అనుకున్నా. అవి కొన్ని మంత్రాలకు, కొన్ని చేతవళ్లకు పనిచేస్తూ ఉంటాయి. అవి ఎలా చేస్తాయంటే, సరే పిల్లారా, నేను నేర్చుకున్న మంత్రాలు కొన్ని చెప్తాను మీకు, భయపడకండి. మరి అయ్యగారు ఇప్పుడు కూడా మంత్రాలు వస్తాయేమో, మరి గడ్డం కూడా ఉన్నది అనుకోవచ్చు మీరు. బైబిల్లో చదువుతున్నప్పుడు చాలామందికి ఆ పేతురుకు కానీ, యోహానుకు కానీ, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కానీ గడ్డాలు తీసినట్టుగా లేదు. అందుకని అవి చదివినప్పుడు నేను ఎందుకో గడ్డం ఉంచాలని, ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందు గడ్డం లేదు నాకు, అప్పటి నుండి ఉంచుతున్నా, అందుకే ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలను గాక. బిళ్ళారా, నేను ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నా, ఇలాంటి దుర్మార్గుడైన వ్యక్తిని నేను చెప్పగలను, హైదరాబాదులో నా అంతటి పాపాత్ముడు లేడు, పాపులలో ప్రధాన పాపిని. మాంత్రికుడు అంటే అంతటి దుర్మార్గుడు ఇంకొకడు ఉండడండి. మనుషుల చంపుదామని ఆలోచనలు కూడా చేసిన నేను. చాలా నీచత్వ వ్యక్తిని. ఒకవేళ నా పాపాలన్నీ చెప్తే మీరు నా మీద ఉమ్మేస్తారు, అంతటి దుర్మార్గుని అన్నమాట. దేవునికి స్తోత్రం కలను గాక. నేను నేర్చిన మంత్రాలలో చూస్తే ఇంతకుముందు చెప్పిన కదా, ఆంజనేయం దండకము గంటలుగా చదివినవాడిని, ఈశ్వరుని దండకం చదివినవాడిని, గండాభైరుండ దండకం, మా భైరవుని మంత్రం, ఇట్లా ఎన్నో చదివినవాడిని. దాదాపు 100 శక్తులు పరిచయం కలిగిన వ్యక్తిని నేను. మరి ఎందుకు మారినా అంటే, బిడ్డలారా, నేను ఇన్ని శక్తులు పూజలు చేసిన, అయితే నేను నేర్చిన మంత్రాలలో కొన్ని మంత్రాలు మీకు చెప్తాను, భయపడకండి. స్త్రీవశమాన మంత్రాలు నేర్చుకున్నాను నేను. స్త్రీవశమాన మంత్రం అంటే వాని భర్తను విడిచిపెట్టి ఇంకొకరికి వచ్చేస్తుందమ్మా. భర్త ఎంత మంచోడైనా సరే అతన్ని విడిచిపెట్టి ఇంకొకరికి వచ్చేస్తుంది. అంటే ఇలాంటి నీచమైన మంత్రం నేను నేర్చుకున్నా. దేవుని కృపను బట్టి ఒక ధనవంతుని ఆ భార్యను కూడా ఇడిపించాను. ఎవరు నా మీద ఉమ్మేయొద్దు, నా కొరకు యేసుప్రభువు వారు ఉమ్మేయబడ్డాడు. అంతటి మూర్ఖుని. ఈ స్త్రీవశమాన మంత్రాలు నేర్చిన, ఇంకా పిచ్చి లేపే మంత్రాలు కూడా నేర్చిన బిడ్డలారా. అదంతా పిచ్చి లేపే మంత్రం అంటే ఎంత దుర్మార్గుడు, నిజంగా ఉమ్మేయవలసింది నా మీద, అంతటి దుర్మార్గుడిని, పాపిని. పిచ్చి లేపడం అంటే నాకొచ్చు, నేను నేర్చుకున్నా. ఇప్పుడు చూడండి, చాలామంది పిచ్చిలేసి తిరుగుతుంటారు. బైబిల్లో సేనాదయ్యం పట్టిన వాడు ఒకడు ఉంటాడు.
వాడు 6,000 సేన దయ్యం పట్టిన వాడు, నీ పేరేంటంటే సేన అన్నాడు. వాని వెంబడి ఎన్ని దయ్యాలు ఉన్నాయో నాకు తెలుసు. ఒకవేళ వాడు సేన అంటే 6,000 అట, అంటే సుమారు 6,000 దయ్యాలని మీద పడి దాడి చేస్తున్నాయి కదా, పిచ్చోడై తిరుగుతున్నాడు. ఇంతటి పాపిని నేను. ఇలాంటి మంత్రాలు కూడా నేను నేర్చిన. ఇంకా ఇల్లు ఊజాటు మంత్రాలు కూడా నేర్చుకున్నా. ఇల్లు ఊజాటు మంత్రం ఒక ఇంటికి చేసినట్లయితే ఆ ఇంట్లో అందరూ సమాధానం లేకుండా కొట్టుకొని తిట్టుకొని, సమాధానం లేకుండా ఒకరికి ఒకరు చూస్తే గర్రుమని సమాధానం లేకుండా అయిపోతూ ఉంటారు. ఇలాంటి మంత్రాలు కూడా నేర్చిన. మనుషులు చంపే మంత్రాలు నేర్చిన. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మంత్రాలు నేను నేర్చిన. బిడలారా, యేసుప్రభుల వారు దేవుడు అని చెప్తే నేను నమ్మేవాడిని కాదు. ఎవరైనా దేవుడు అంటే 100 శక్తులు 1000 దేవతలు ఉన్నాయి, మాకు 1,000,000 దేవతలు ఉన్నాయి, యేసుప్రభుల వారు ఒక్కడు దేవుడు కానే కాదు అని చెప్పే అంతటి వ్యక్తిని నేను. సరే, ఇన్ని జపాలు చేసినా కూడా మరి నేను ఎందుకు నమ్ముకున్నా యేసుప్రభుని అనుకుంటే, నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక, నాకు ఇన్ని జపాలు చేసినా సరే నాకు ఒక చిన్న రోగం వచ్చింది. ఏం రోగం అంటే, ఒకసారి ఒక దయ్యం కనబడ్డది మా ఊళ్ళో. బిడ్డలారా, నేను చెప్తా దయ్యం గురించి. చూడండి, ఒక మాంత్రికుడు తిప్పుతున్నటువంటి శక్తి అది. దాదాపు 2 గంటల రాత్రులు కనబడ్డది. అది కనబడి చెప్తా ఉన్నది, ఇగో నేను చాలామందిని వ్యభిచారం చేపిస్తున్నాను అన్నది. వ్యభిచారం అంటే మంచిగా భార్య ఉన్నా సరే అతడు ఇంకొకరితోటి తిరిగేటట్టు, ఇంకొక స్త్రీతో తిరిగేటట్టు నేను చేస్తున్నాను అనేది. ఇంకేం చేస్తున్నావంటే, భార్య భర్తల్లో నేను పొట్టుగా విస్తారంగా జగడాలు పెట్టిస్తున్నా వాళ్ళకు అని చెప్పింది. ఇంకొక మాట చెప్పింది, నేను బాగా సారకళ్ళు కొంతమందిని తాగిపిస్తున్నా అని చెప్పింది. ఇంకో మాట చెప్పింది, నేను కొంతమందిని ఆత్మహత్య చేసి చంపుతున్నా. అవును, యేసయ్య చెప్పిండు అదే మాట. యోహాను 10:10లో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చను కానీ మరి దేనికి రాడు. హత్య ఏ రీతిగా హత్య చేస్తాడంటే, ఇక నువ్వు బ్రతకవు, నీ భర్త నిన్ను మెచ్చలేడు, నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపో. ఈ దయ్యము 4 కార్యాలు చెప్పింది. ఆత్మహత్య చంపుతున్నా, ఇంకా కొంతమందిని మెంటల్ లేపుతున్నా, పిచ్చి లేపుతున్నా అని చెప్పింది. ఆ దయ్యం వెంబడి కొన్ని శక్తులు ఉన్నాయి. అదొక్కటే కాదు. అదెవడు అంటే, ఒక మాంత్రికుడు ఆ గ్రామంలో తింపుచున్నాడు. ఒక గ్రామంలో నేను సువార్తకి వెళ్ళి ఆ సువార్త చెప్పినప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పినాడు, అయ్యా మా ఊళ్ళో ఒక స్త్రీ అమావాస్య నాడు లేస్తుంది, ఊరంతా బట్టలన్నీ పూర్తి ఇప్పేసుకొని ఎంటుకలు ఎరబోసుకొని ఇన్ని నిప్పులు పెంకడు పట్టుకొని ఊరంతా తిరుగుతుందయ్యా, తిరిగి ఇంటికి వస్తుంది అని ఆ పెద్ద మనిషి చెప్పిండు. అయ్యా దీనికి అర్థం ఏంటి అంటే, నేను అన్నాను, ఎందుకంటే నేను మంత్రకాన్ని కాబట్టి ఆ పెద్ద మనిషి నన్ను అడిగిండు, అయ్యా ఏంటి అంటే, నేను చెప్పాను, ఆ స్త్రీ కొన్ని దయ్యాలను గ్రామంలో తింపుతుంది, ఊళ్ళో తింపుతుంది. ఏమని అంటే, కొందరు దవాఖాన పాలు కావాలి, కొందరు ఎన్ని హాస్పిటల్లో పోయినా అలా రోగాలు పోవద్దు, కొందరు భార్య భర్తలు కొట్టుకొని తిట్టుకొని విడిపోవాలి, కొందరు కష్టాల పాలు కావాలి అని అది దురాత్మలను గ్రామంలో తింపుతూ ఉన్నది. అది ఎప్పుడు తింపుతూ ఉందంటే, అమావాస్యకు. కొన్ని దురాత్మలు పౌర్ణమికి కూడా. బైబిల్లో ఉంటుంది, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పండుగ ఆచరించే పున్నమి నాడు కూడా కొమ్ము ఊదుడు అనే మాటలు ఉంటాయి. అమావాస్య నాడు దురాత్మలతో మనం పోరాడాలట దేవుని సన్నిధిలో. హల్లెలూయా. సరే, ఇలాంటి పనులు జగడం పుట్టిస్తుంది. దయ్యము తాగుడు పాలు చేస్తుంది, ఆత్మహత్య పాలు చేస్తుంది, వ్యభిచారం చేపిస్తుంది. భర్త ఉండగా భార్య ఇతరులతో వెళ్ళడానికి తయారు చేసేటట్టు చేస్తుంది. భార్య మంచిగా ఉన్న భర్త ఇంకొక సెకండ్ వైపుతో తిరిగేటట్టు చేస్తుంది దయ్యం. ఇవి ఎక్కడ దయ్యాలంటే నేను అనుకుంటాను దాదాపు మాంత్రికులు పంపుచున్నటువంటి శక్తులు. ఎందుకంటే నాకు తెలుసు మాంత్రిక దురాత్మలు ఇలా సంచారం చేస్తాయి.
విడలారా, సరే ఇలాంటి మంత్రాలు నేను ఎన్నో నేర్చుకున్నా. సుమారు 100 శక్తులు పరిచయం కలిగిన వ్యక్తిని. నేను ఇంకా చెప్పాలనుకుంటే పిచ్చిలేపి మంత్రాలు నేర్చిన, ఇల్లు చాటు మంత్రాలు కూడా నేర్చుకున్నా. ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇల్లు చాటు మంత్రం ఒక మంత్రికుడు చేసినాడు. చేస్తే ఆ ఇంటికి సువార్త చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఒక్క ఆయన మాత్రమే నమ్ముకున్నాడు. నమ్ముకుంటే ఆ ఒక్క ఆయన మంచిగా అయిండు. ఆ ఇంట్లో 2 పిచ్చోళ్ళు మొత్తం వెళ్ళిపోయిండ్రు, రాలేదు ఇక ఇంటికి. చూడండి, ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ మాంత్రికులు ఇప్పుడు ఉన్నారా లేరా? ఇప్పుడు కూడా ఉన్నారు. మరి ఎలా నేర్చుకున్నానంటే, నేను ఏదో గ్రంథం చదువుతున్నప్పుడు ఒక మాంత్రిక గ్రంథాల పేరు కనబడి అవి తీసుకొచ్చి నేను నా సహోదరుడు చదివి నేర్చుకున్నది ఎందుకు అంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఆనుకో ఇంకొక మంత్రం తలగబెడితే వాడే 1000-2000 తీసుకొస్తాడు, దాంతో పొట్ట గడుపుకొని భార్య పిల్లలు సాదుకుందామని ఆలోచనతో నేనుంటిని. కానీ ఇలాంటి స్థితిలో నాకు ఒక రోగం వచ్చింది పిల్లరా. ఏం రోగం అంటే, అప్పుడు నాకు దాదాపు 21 సంవత్సరం వయసు వచ్చింది. నేను ఆ రోగంతో బాధపడుతున్నా. అది ఏం రోగం అంటే, నపుంసకునిగా చేయబడ్డా నేను. అంటే నేను భార్యతో కాపురము చేయలేకుండా అయిపోయినా. ఇప్పుడు నాకు భార్య, 2 పిల్లలు. ఇప్పుడు చెప్పగలను. అప్పుడు ఎవరితో చెప్పే పరిస్థితి కాదు. యవ్వన కాలంలో ఇక ఎవరితో ఆ వ్యాధిని చెప్పలేం. చెప్పితే ఒకవేళ ఎందుకు బతుకుతానవు నువ్వు అంటారు, అంతే కదా. ఇప్పటికి నాకు చాలామంది యవ్వనస్తులు ఫోన్ చేస్తుంటారు నా సాక్ష్యాన్ని చూసి, అయ్యా నాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నా అంటే, అయ్యా చచ్చిపోవద్దు నాన్న, యేసయ్య బతికిస్తాడు నిన్నని అన్యజనులు కొంతమంది నాతో ప్రార్థన చేయించుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వ్యాధితో నేను సతమతం అవుతున్నా. అప్పుడు నేను నపుంసకుల్ని బాగు చేయగలను. ఎవరికైనా భార్య లేదంటే సెకండ్ భార్యను కూడా తెప్పిస్తాను నేను, నాతోటి అవుతుంది. 3rd భార్యను తెప్పిస్తా. ఎవరు ఉమ్మేయద్దు బిడ్డలారా నా మీద, నా కొరకు యేసుప్రభువు వారు ఉమ్మేయబడ్డాడు, అందుకే నేను పాపినని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి స్థితిలో నేను మంత్రాలు చదివి నా నడుముకు నేను తాయితు కట్టుకుంటున్నా, మంచిగా అయితలేను, బాగుపడతలేను. ఇక ఎన్ని జపాలు చేసినా కూడా నేను బాగుపడతలేను. నేను చెప్పిన కదా 100 శక్తులు పరిచయం కలిగిన వ్యక్తిని నేను. ఇన్ని జపాలు చేసినా కూడా నేను అసలే బాగుపడతలేను. నేను అనుకున్నా, ఇక మా డాడీ అప్పటికి సంబంధాలు ఎదుగుతున్నాడు. ఇంతకుముందు చెప్పిన ఒక అమ్మాయిని ఇడిపించిన ధనవంతుని భార్యని పెళ్లి చేసుకుందామని తెచ్చుకోలేదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికన్నా పెట్టినా. ఎవరితో చెప్పలేదు ఈ మాట. ఎవరు నా మీద ఉమ్మేయకండి బిడ్డలారా, ప్రభు నా కొరకు ఉమ్మేయబడ్డాడు, పాపిని. ఆ మాట చెప్దామంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నేను ఆత్మహత్య చేసుకొని చనిపోదామని ఆలోచించిన. ఇక చనిపోయి, నేను ఈశ్వరుని భక్తుని కాబట్టి ఇక ఆ పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాంలే శంకరుని దగ్గర, ఎందుకంటే ఈశ్వరుని భక్తుని కాబట్టి నన్ను ఆయన ఇష్టపడి ఈ కష్టం పెట్టిండేమో. ఇక నేను ఆత్మహత్య చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతలే, చనిపోదామని తీర్మానం చేసుకున్నాం. మా డాడీ సంబంధాలు ఎత్తుకుతున్నాడు. సంబంధాలు ఎత్తికితే నేను ఎవరికి చెప్పలేను, నా ఫ్రెండ్స్కు స్నేహితులకు ఎవరికి చెప్పలేను ఆ బాధను. ఇక చెప్పలేక నేను ఈ పిల్ల బాగలేదని, ఆ పిల్ల వరకట్నం తక్కువని, ఈ పిల్ల అందం లేదని ఏదేదేదో సాకులు చెప్తున్నా. అయినా మా డాడీ ఇడిచిపెట్టట్లేడు. వీరికి ఇట్లనే అంటాడు, వీళ్ళు పెళ్లి చేయాలనుకుంటాడు. అమ్మ నాయన పెళ్లి చేస్తే బాగుంటుందా? ఇక ఉండదామా, చీపురు కట్టబెట్టుకుంటే అవతల పడుతుంది. ఇది వద్దురు నాయన, నేను ఇక చనిపోయి మంచిగా కైలాసం వెళ్ళిపోతలే, ఇక నాకెందుకు వచ్చిన గొడవ, హాయిగా వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్న బిళ్ళారా. తీర్మానం చేసుకొని దాదాపు అందులో 8 రోజుల గడువు పెట్టుకున్నా. నేను డేట్ రాసుకోలేదు. కానీ ఈరోజు శుక్రవారం అంటే మళ్ళీ శుక్రవారం నన్ను టికెట్ తీసుకొని వెళ్ళిపోవాల్సింది. ఇక నన్ను ఎవ్వరు ఆపేది లేదు, మెట్రో ట్రైన్ ఎక్కిపోయినట్టే, అంతే, ఇక ఏం లేదు. కరెక్ట్గా తీర్మానం తీసుకున్నా. దానిలో 4 రోజులు అయిపోయినాయి. ఇక 4 రోజులే నా ఆయుష్ ఉన్నది. ఆ 4 రోజుల ఆయుష్ కాలంలో ఇలాంటి పాస్టర్ గారు ఒక కరపత్రిక పట్టుకొని వచ్చిండు. అంతకుముందు ఒకవేళ నాకు ఎవరైనా కరపత్రిక ఇస్తానంటే నేను తీసుకుంటాను కాదు. ఎందుకు కాదంటే నాకు తెలుసు, ఇప్పుడే చెప్పిన కదా నేను. ఎందుకంటే కోటి దేవతలు ఉన్నాయి,
యేసయ్య ఒక్కడు దేవుడు కాడు, జాగ్రత్త, నా ముందు చెప్పకు. ఎందుకంటే అంత మొండిని, అంత భక్తుని నేను, అంత నిష్ఠ కలిగిన వ్యక్తిని. ఇప్పుడు ఆ పత్రిక నేనే అడిగి తీసుకున్నా, అయ్యా ఒక పత్రిక ఇవ్వండి. ఎందుకనే శక్తులన్నీ పూజలన్నీ అయిపోయినాయి. ఒకవేళ ఈ ఒక్క దేవుణ్ణి నమ్మి కైలాసం పోతా, నేనుగా శంకరుని దగ్గరికి వెళ్ళిపోతా, ఎట్లనైనా పోయేదే అనుకొని ఒక కరపత్రిక అడిగి తీసుకున్న బిళ్ళారా. ఆ కరపత్రికలో ఏమున్నదంటే, ఆ కరపత్రికలో నాకు ఇచ్చినటువంటి భాగము 51వ కీర్తన భాగం. చూడండి, 51వ కీర్తన భాగంలో ఏముంటుందంటే, దావీదు కొన్ని మాటలు ఉంటాయి చూడండి. దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమణ తుడిచివేయుము, నా దోషం పోటు నన్ను బాగా కడుగుము, నా పాపం పోటు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞించినప్పుడు నువ్వు నీతిమంతుడు అగపడదువు, తీర్పు తెచ్చిన నిర్మలలో అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించను. నువ్వు అంతర్యంలో సత్యం కోరుచున్నావు, అంతరం నా జ్ఞానము తెలియజేయము. ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, ఇమము కంటే నన్ను తెల్లగా కడుగుము అనే మాటలు ఉన్నాయి. వీళ్ళ నా పాపము విముకుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, ఈ మాటలు ఉన్నాయి. హల్లెలూయ. జస్ట్ ఈ మాటలు చదివిన నేను, అందులో ఏమున్నదంటే, దావీదు నేను పాపిని ప్రభువా, నా పాపము తల్లి గర్భము నుండి పడ్డదే, పాపం వల్ల పడ్డా, నేనంతా పాపిని, నా మాట, నా చూపు, నా ప్రవర్తన అంతా కూడా పాపినే, నా పాపము కడుగు ప్రభువా అనే మాటలు ఉన్నాయి. ఈ పత్రిక నాకు ఇచ్చిండ్రు, నేను అది చదువుకొని నేను అనుకున్నది ఒక మాట ఏంటంటే, ఇక 4 రోజులకు నేను చనిపోయేటోనే. ఒకవేళ యేసు ప్రభువా మరి నువ్వు దేవుడవో కాదో నాకు తెలియదు, ఎందుకంటే కోటి దేవతలు నాకు ఇష్టం. నువ్వు ఒకవేళ దేవుడు అయితే నన్ను బ్రతికించుకో, నీ సేవ చేస్తా అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక్కటే మాట అనుకున్నాను నేను. ఏం ఆయనకు ప్రార్థన చేయలేదు, ఏం మొక్కలేదు యేసయ్యకు. ఒక్కటే మాట అనుకున్నా, బ్రతికిస్తే నీ సేవ చేస్తా ప్రభువా అని అనుకొని పడుకున్న బిళ్ళారా. పడుకున్న అదే రాత్రి, దాదాపు 12 గంటలు 1 గంట రాత్రి కావచ్చు బహుశా, నేను సమయం ఏం చూసుకోలేదు. కానీ ఆ రాత్రిలో నేను దైవజనులు కూర్చున్నట్టు ఒక కుర్చీలో కూర్చున్న కలలో నా చుట్టూరు 7-8 సంవత్సరాల ఆడపిల్లలు నా చుట్టూ నాట్యం ఆడుతున్నారు. నేను 1 మినిట్ కళ, 1 నిమిషం కళ నేను బాగుపడ్డాను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదా. రికామాల రీమా శరరబ రీమాల రబ. హల్లెలూయా. నిజముగా నాకు అప్పటికి 18 నెలలు స్వస్థత లేదు, పడక తడిచిపోయేటట్టు ఏడ్చేవాడిని, మంత్రాలు విస్తారముగా చదివేవాడిని. కానీ ఒక్క శక్తి, ఒక్క దేవుడు నన్ను ఆదరించడానికి రాలేదు. క్షణములో నన్ను బాగు చేసిన తర్వాత నిజంగా నా మనసు అంతా కూడా అసలైనెవరు నన్ను ఎందుకు బాగు చేశాడని ఒక్కసారి దేవతలకే నుండి యేసు ప్రభువు వారి వైపు నా ముఖం తిరిగింది బిళ్ళారా. ఏంటి అసలైనా ఎందుకు బాగు చేశాడు నేను? క్షణంలో ఇంకా 4 దినాలు అయితే నేను చనిపోవలసిన వాడిని, ఏంటి అని ఆశ్చర్యముగా నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నాకొక, అప్పటి ఆ రోజుల్లో బైబిళ్ళు సరిగ్గా దొరికేటి కావు, చినిగిపోయిన కొత్త నిబంధన గ్రంథాన్ని ఆ సంఘ పెద్ద నాకు ఇచ్చినాడు. ఇస్తే దాన్ని నేను చదువుతున్నా. బాగుపడ్డ తర్వాత నిజంగా ఎందుకో ఒకరోజు అలా ప్రార్థన చేస్తున్నా. ఆ కొత్త నిబంధన మాట పత్రిక ఒక చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్యభిచారము 27 నుండి, అభిచారము చేయబద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచేలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచేలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఈ మాటలు ఉన్నాయి.
హల్లెలూయా. ఇందులో ఏమున్నదంటే, నీ కళ్ళు నిన్ను పాపానికి ప్రేరేపిస్తే ఒక కన్ను తీసి పారేయి, 2 కన్నులు కలిగి అగ్గిగుండములో పడ్డదానికంటే ఒక కన్ను కలిగి నువ్వు మోక్షం పోతే నీకు మేలు. ఒకవేళ నీ చెయ్యి నిన్ను పాపానికి ప్రేరేపిస్తే ఒక చెయ్యి నరికి పారేయి, 2 చేతులు కలిగి అగ్గిగుండములో పడ్డదానికంటే ఒక్క చెయ్యి కలిగి నువ్వు మోక్షం పోతే నీకు మేలు. నువ్వు 2 కాళ్ళు కలిగి నరకములో పడ్డదానికంటే ఒక్క కాలు కలిగి కుంటోడిపై మోక్షం పోతే నీకు మేలు అనే మాటలు ఉన్నాయి. నిజంగా నా చూపు ఎంత చెడ్డది అంటే, చాలా, నేను చెప్పాను కదా, ఒక మాంత్రికుని చూపు చాలా విషముతో ఉంటుంది, వానిలో సర్పాలు ఉంటాయి. ఒకసారి చూడండి, రోమపత్రికలో ఉంటుంది, రోమపత్రిక 3వ అధ్యాయం అని, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14 నుండి చూడండి ఒక మాట. చాలా విషముతో కూడినటువంటి చూపు నాది. రోమ 3:14 నుండి చూడండి. రీక వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు 13వ వచనమునని 13వ వచనం ఏముందిరా, తెరిచిన సమాధి నమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, పగయు ఉన్నవి. చాలా మమ్మీ, ఇక్కడ వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నదట, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నదట. నాలో ఎలాంటి చూపు అంటే విస్తారమైన పగ, విస్తారమైన విషము. అందుకే ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎందుకో నేను పాపిని అని నా హృదయం చెప్తా ఉంది. నా చూపంతా చెడ్డది. అందమైన చెల్లెలను చూస్తే ఓర్వలేడు. ఒక మాంత్రికుడు చెప్పిన కదా, నేను గ్రామంలో ఉంటే ఆ గ్రామానికే కీడు, ఒక వాడలో ఉంటే ఆ వాడకు కీడు. ఎందుకంటే వాడు ఎవరిని చూసినా ఓర్వలేడు. ఓర్వలేడంటే వాడు మంచోడే, కానీ వాని లోపలున్న దయ్యాలు వాణ్ణి ఆగనీయవు. వాడిని ఆగనీయవు. ఎందుకంటే నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఎవరికో ఒకరికి చేయాలి, ఎవరికో ఒకరికి చేయాలి, ఎవరినొకరిని జడగొట్టాలి, ఎవరినొకరిని కష్టాల పాలు చేయాలి, ఎవరినొకరిని ఏడిపియాలి. ఏడుస్తూ ఉంటే కూడా వానికి కనికరం రాదు. ఇతరులు బాధపడుతూ ఉంటే మాంత్రికునికి కనికరం రాదు. వానిలో విషం ఉంటుంది. ఏ విషము? సర్ప విషం ఉంటుంది, పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, వానిలో కపటం ఉంటుంది, వానిలో చెడ్డ చూపు ఉంటుంది. అందమైన చెల్లెలను చూస్తే ఏ రీతిగా అనుకుంటారు చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకో ఆ యెజబెలు దురాత్మ, కామిని మోహిని అనే దురాత్మ, అది చాలా పాపాలు రేపుతూ ఉన్నది. చాలా మందిని వ్యభిచారాల పాలు చేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన కదా, వ్యభిచారం చేపిస్తుందట దయ్యం, చెప్పింది నాతోటి. వ్యభిచారం చేపిస్తున్నా నేను. ఒక కుటుంబంలో వ్యభిచారం స్టార్ట్ అయిందంటే, ఒక కుటుంబంలో వ్యభిచారం వస్తే 2 దయ్యాలు చొరబడ్డాయి. నేను చూసిన ఒక కల్లో ఆ ఇంటి వాడు ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు, భర్త. 2 దయ్యాలు ఆ ఇంట్లో చొరబడ్డాయి. ఒకటేమో ఎలుగుబంటు, ఒకటేమో సర్పం. ఎలుగుబంటేమో గొడవలు కలగజేస్తుంది, సర్పమేమో సీక్రెట్గా, ఇక నీ భార్య నిన్ను ఓర్వది, నువ్వు మందాగి చచ్చిపో, ఇక నీ భర్త నిన్ను ఓర్వడు, నువ్వు మందు దాగి చనిపోమని దురాత్మ ప్రేరేపణ కలగజేస్తుంది. మొన్న ఒక సోదరుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, అయ్యా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాలో ఒక దురాత్మ, ఒక మాంత్రికుడు తోలింది కనబడుతుంది, అది సర్పము తీరు నా లోపల కనబడుతుంది, తొందరగా నువ్వు చనిపో, ట్రైన్ కింద పడి చనిపో, ఏదైనా మందాగి చనిపో, ఉరిపెట్టుకొని చనిపో అని చెప్తుందట. దురాత్మ చెప్తుంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయ అని ఫోన్ చేసినాడు. నేను కొంత బంధించి ప్రార్థన చేసినప్పుడు అయ్యా కొంచెం తేలుకుంది, పోయి మందిరంలో గడుపునా, నువ్వు చనిపోవద్దు అంటే దురాత్మ అలాంటి ప్రేరేపణ కలగజేస్తుంది. ఇవి దాదాపు మాంత్రిక శక్తులు అనవచ్చు. హల్లెలూయా. ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది, జగడాలకు ప్రేరేపిస్తుంది. జగడం. ఒక మాంత్రికురాలు, 2 వివాహం జరుగుతుంటే మంత్రం చేసి బియ్యం జల్లింది వాళ్ళ మీద. వాళ్ళు వివాహం కాకముందు బాగా మంచిగా ఉన్నారు కలిసిమెలిసి. వివాహమైన తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి.
విడిపోయేంత వరకు గొడవలే, విడిపోయారంతే. ఎంత ఘోరం చూడండి. అదేంటి అని ప్రార్థన చేసి చూస్తే ఒక దురాత్మ, ఒక మాంత్రికురాలు బియ్యం మంత్రం చేసి వాళ్ళ మీద చల్లేసింది. మాంత్రికురాళ్ళు అంత ఘోరముగా వ్యవహరిస్తారట వీళ్ళారా. అందుకని నాకు ఈ వాక్యము చదువుతున్నప్పుడు నా కళ్ళు చాలా చెడ్డాయి. చాలా మందిని ఎన్నో విధాలుగా, ఇంతకుముందు చెప్పిన కదా, చంపే మంత్రాలు కూడా నేర్చుకున్నాను. నేను ఎవరిని చంపలేదు. ఒక ధనవంతుని భార్యని నడిపించిన ఆమె కొరకు దాదాపు 3 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేసిన, డాడీ ఆమెకు మంచి భర్తను చేయను ఆయన అని. నేను చేసుకుందాం అనుకున్నా కానీ ఆమె మందిరానికి వెళ్ళమంటే వెళ్ళలేదు. అంతలో ఇక ఆమెను నేను వద్దు అనుకున్నా. ఆమె కొరకు ఏడ్చి 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆమెకు మంచి భర్త దొరికేంతవరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఆమెకు వివాహం అయిన తర్వాత నేను వివాహం ఆడినా. హల్లెలూయా. నేను చాలా పాపిని. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాలో ఏడుపు స్టార్ట్ అయింది పిల్లారా. ఇక నా పాపాలన్నీ కనబడుతున్నాయి. ఒక రోజున ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా, దేవుని అగ్ని జ్వాలలు అపొస్తల కాలంలో దిగినట్టుగా అగ్ని జ్వాలలు నా మీదకి దిగినాయి. అగ్ని నాలుకలు నా మీదకి దిగినాయి. దిగినప్పుడు నా పాపాలన్నీ నాకు కనబడుతున్నాయి. ప్రభువా నేను పాపాత్ముని తండ్రి, ప్రభువా నేను పాపాత్ముని నాయనా అని నా పాపాలన్నీ తలపోసుకుంటూ నేను ఏడుస్తూ ఉన్నా. నాకు ఇలా తల ఎత్తి చూద్దామంటే ధైర్యం వచ్చేది కాదు. చాలా నీచమైన చూపు నాది. ఎందుకు చెప్తున్నానంటే ఒక మాంత్రికునిలో కూడా అంత దుర్మార్గమైన చూపు ఉంటుంది. వాడు మంచివాడే, కానీ వారిలో ఉన్న దయ్యాలు, వారిలో ఉన్న దురాత్మలు అంత నీచత్వమైనటువంటి ఈ దేవుని అగ్ని జ్వాలల శక్తి ఎప్పుడైతే నన్ను తాకిందో నాలో ఉన్న పాపపు రాశి అంతా కాలిపోయింది. నేను ఎంత ఏడ్చినంటే, ఒకరోజైతే ప్రార్థన చేస్తున్నా దేవుని స్వరం వినబడ్డది. పావురము రెక్కల ధ్వనితో నా లోపలికి వచ్చి చొరబడ్డది. నేను ఈ స్టేజ్ అంతా తెలుపు పొర్లుతూ ఉన్నా, ఏడుస్తూ పొర్లుతున్నా, అయ్యా నేను పాపాత్ముని తండ్రి అని. డాడీ స్వరముతో గద్దిస్తున్నాడు, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని తండ్రి హెచ్చరిస్తున్నాడు. తండ్రి నేను పాపిని ప్రభా అంటే చిన్నప్పటి నుండి చేసిన పాపాలన్నీ కూడా నాకు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు నా పాపపు రాశినంతా ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత నిర్మలమైపోయినా, ప్రశాంతమైపోయింది నా హృదయం, తేలికైపోయింది హృదయం. అంటే ఇందులో ఉన్న దయ్యాలన్నీ కాలిపోయినాయి. హల్లెలూయా. మామూలు మాటతోటి కాలలేదు, మామూలు మాటతో ఈ పాపాలు పోలేదు. మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడు? బలియాగమైండు, కొరడా దెబ్బలు తిన్నాడు. నా చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. తలతో చేసిన దురాలోచనలకు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. పాపెచ్చతో కూడిన పడకలకు ఆయన పక్కలో బల్లం పోటు పొడుచుకున్నాడు. ఒట్టొట్టిగానే నీ పాపం కడగబడలేదు. హల్లెలూయా. ఏసన్న గారితో దేవుడు దర్శించినప్పుడు, ఏసన్న గారు, గుంటూరు ఏసన్న గారు తెలుసు అనుకుంటా మీకు, 7 సంవత్సరాలు ఆయన ఏమైపోయిండు? పిచ్చివాడై తిరిగిండు. పందులు తినే అన్నం, కుక్కలు తినే అన్నం కొట్టి తిన్నాడు పిచ్చివాడై. 10 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయి 17 సంవత్సరాల వరకు తిరిగాడు. దేవుని వెలుగు తేజస్సు ఆయన మీద పడగానే ఆ మెంటల్ అంతా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిచ్చితనం అంతా పోయింది. తనెంబడే ఆరోగ్యవంతుడైపోయాడు. హల్లెలూయా. అంటే దేవుని వెలుగు ఎప్పుడైతే నిన్ను తాకుతుందో నీలో ఉన్న పాపం ఒక్కటే కాదు, రోగము కూడా తొలగిపోతుంది. నీలో ఉన్న పాపము కాలిపోతుంది, రోగము కూడా కాలిపోతుంది. పేతురు ఒకసారి అబద్ధం ఆడినప్పుడు యేసు పేతురు ముఖం చూసిండట. యేసయ్య ఎప్పుడైతే ఆయనను చూసినాడో ముఖము కళ్ళతో, అతను పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. అంటే దేవుని చూపు, దేవుని వెలుగు మన మీద పడాలి. హల్లెలూయా. మా సంఘంలో ఒక సిస్టర్ కడుపులో గడ్డలతో బాధపడ్డది.
పెద్ద పెద్ద గడ్డలు, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే డబ్బులు లేనిది, చాలా నిరుపేదరాలు. భర్త చాలా పేదవాడు. ఆమె మందిరానికి వచ్చి 21 రోజు మందిరంలో గడిపింది. రోజు 10 గంటలకు అటెండ్ అయ్యి 3 గంటల వరకు ఉపవాసముతో ప్రార్థన చేసుకున్నది. దేవా, నాకు స్వస్థత లేకున్నా పర్వాలేదు, కానీ నీ యొక్క ఆత్మశక్తి నాకు ఇయ్యి, నీ యొక్క దేవుని మహిమ శక్తి నాకు ఇయ్యి, నీ మహిమ బలం నాకు ఇయ్యమని ఏడ్చింది. 21 రోజు తర్వాత దేవుడు తన ఆత్మతో నింపినాడు ఆ బిడ్డని. హల్లెలూయా. దేవుడు గొప్ప వెలుగుతో ఆ బిడ్డను దర్శించినాడు. మందిరంలో పొర్లింది, స్తుతించింది, అన్యభాషలు మాట్లాడింది. కడుపులో గడ్డలు మాయమైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క శక్తి రోగులను స్వస్థపరుస్తుంది, మానవుల్లో ఉన్న పాపాన్ని కాల్చివేస్తుంది. యేసయ్య మంచివాడు. యేసయ్యలో పాపము లేదు, కామ క్రోధ లోభమోహములు లేనివాడు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారి. ఆయన ఫస్ట్ భార్య, సెకండ్ భార్య ఉన్నదా? లేదు. హల్లెలూయా. ఈ దినాల్లో మనలు కూడా చాలామంది బ్రహ్మచారులు ఉన్నారు. అవసరం ఇట్లా చూస్తే సుమారు 2000 మంది బ్రహ్మచారులు ఉన్నారు, కామాన్ని చంపి జీవించేవాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మశక్తి నన్ను దర్శించడం ద్వారా చాలా రోజులు ఏడ్చిన వెళ్ళారు. నేను ఏడ్చి ఆ రీతిగా మారు మనసు పొంది దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని సువార్తను చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను లోకాన్ని అడవిగా చేసేవాడు, శ్రమల పాలు చేసేవాడు. ఒకసారి చూడండి, యెషయా 14:17 లోకమును చూడు మమ్మీ, 14:17 ఏముంది చూడండి సాతాను గాని గురించి. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తను చెరపట్టిన వారిని చాలు మమ్మీ. లోకమును అడవిగా చేసేవాడట, ప్రజలను నివాస స్థలానికి పోనీయని వాడట. అంటే అడవి అంటే శ్రమలు. సాతాను అన్ని శ్రమలు పెట్టడానికే భూమి మీద అవతారం ఎత్తినాడు వాడు. యేసయ్యేమో శ్రమలన్నిటి నుంచి విడిపించడానికి ఆయన అవతారం ఎత్తినాడు. హల్లెలూయా. సాతానేమో అంత లోకాన్నంతా పాడు చేయడానికి అవతారం ఎత్తినాడు. యేసయ్యేమో లోకాన్ని బాగు చేయడానికి అవతారం ఎత్తినాడు. హల్లెలూయా. సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వడానికి. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న వారు 1000 మంది ఈ రోజుల్లో బతుకుతున్నారు. హల్లెలూయా. 1000 మంది ఈ రోజుల్లో బతుకుతున్నారు. చేతబడి శక్తుల చేత బాధపడుతున్నవారు. మందిరానికి ఒక బిడ్డ వచ్చింది, కాళ్ళు చేతులలో చేతబడి, మాంత్రికుడు చేతబడి పెట్లు పెట్టినాడు, కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి. అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి మందిరానికి వచ్చారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు మేకులు కనబడుతున్నాయి. నేను ఒక్కటే కాదు, సంఘంలో ఒక 5-6 ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సిస్టర్ చెప్పింది, అయ్యా మూలలు కనబడుతున్నాయి, ముళ్ళు కనబడుతున్నాయి. అంటే ఒక మాంత్రికుడు బొమ్మలు చేసి కీళ్ళలో ఇక్కడ పెడితే మెంటల్ వేస్తుంది, ఇక్కడ పెడితే కాలు పడిపోతాయి, ఇక్కడ పెడితే చేతులు పడిపోతాయి. 7 రోజుల ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు చెప్తే 7 దినాలు సంఘమందరం కూడి ఒక 7-8 మంది ఒక పూట భోజనంతో మందిరంలో గడిపిన 3 దినాలకు ఆమె స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. లేచి నడిచింది. ఎంత మంచివాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు చెప్పిన పీటర్ గారి దగ్గర అనేక మంది బాగుపడుతుంటారు. అన్ని జనులు వస్తారు అయ్యగారి దగ్గరికి. ఆయన మందిరం ఏంటంటే పెట్టాడు, అమాస పెడతాడు, పున్నానికి ఆరాధన పెడతాడు, అన్ని లేవస్తూ ప్రార్థన చేయించుకొని పోతారు, కానుకలు పెట్టిపోతారు అయ్యగారి దగ్గరికి. అయ్యగారు చర్చి పెట్టండి అంటే, నాకు చర్చి వద్దయా, నేను గుడ్డి కన్నా అంతే, మూసిన కన్నా అంతే అంటాడు. అనేక మంది రోగులు అయ్యగారి దగ్గర బాగుపడతారు, మంచి స్వస్థపరిచే వారం ఉంది. నాతో రమ్మంటే, అయ్యా నువ్వేమో మంత్రాలు చేసి వాళ్ళకి రోగాలు పెడతావు, నేనే విడిపించడానికి రావాలన్నా అంటాడు. హల్లెలూయా. మేము చక్కగా పక్కా ఫ్రెండ్స్.
అయ్యగారు 70 సంవత్సరాలు ఉన్నాడు కానీ ఇప్పుడు యవ్వన కాలంలో ఎగిరినట్టు ఎగురుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, దురాత్మలు ఎన్నో కష్టాలు పాలు చేస్తుంటాయి. యేసయ్య చెప్తాడు చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది నాన్న? 18 సంవత్సరాలు దయ్యము నడుము పోగొట్టిందట. ఉన్నదా? పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా చెప్పి హల్లెలూయా, ఎంత గొప్ప కార్యం అండి. సైతాన్ ఏం చేసింది నన్నట? నడుము పోగొట్టింది. దయ్యం పట్టిన స్త్రీ, దయ్యం నడుము పోగొడుతుంది, దయ్యం కిడ్నీ పోగొడుతుంది, దయ్యం సంతానం లేకుండా కూడా చేస్తుంది. మా మందిరంలో ఒక బిడ్డ వచ్చింది, మా సంతానం లేకుండా ఇచ్చింది. 6 సంవత్సరాలు చర్చలు, ఎన్నో చర్చలో పోయిందట, సంతానం కాలే. తీవ్ర ప్రార్థన చేస్తే ఒక దురాత్మ ఆమెకు సంతానం లేకుండా చేస్తుంది. ఒక దురాత్మ సంతానం లేకుండా చేస్తుంది. దాన్ని 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసి బంధించినప్పుడు పూర్తిగా విడుదలైంది. ఎంబడే నిలదప్పి సంతానం అయింది. హల్లెలూయా. సాతాను చెయ్యనంటూ చెడ్డ కార్యం లేదు బిడ్డలారా. ప్రతి చెడ్డ కార్యం సైతాను చేస్తుంది. మెంటల్ లేపుతుంది, పిచ్చి లేపుతుంది, జగడాలు పుట్టిస్తుంది. ఇవన్నీ కూడా అపవాది కుమారుడు అంటే సాతాను గాని కుమారుడు ఇక్కడ ఉన్నారు, మాంత్రికుడు. కొన్ని దేవాళ్ళు వస్తాయి, కట్టుపోతాడు, కన్న కొడుకు, పెట్టిపోతాడు, పెద్ద కొడుకు అంటాయి. హల్లెలూయా కదా. మాంత్రికులు అంటే దేవతలన్నీ ఎట్లా చెప్తే, మాంత్రికుడు ఎట్లా చెప్తే అట్లా వింటాయి దేవతలన్నీ. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఈ భూమి మీద ఉన్న ఈ సాతాను సమూహం అంతా కూడా నాశనము చేయడానికే భూమి మీద సాతాను గడబుట్టిండు. యేసయ్య అన్నాడు కదా యోహాను సువార్త 10:10లో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చిన. నాశనం అంటే ఆస్తి నాశనం చేసేస్తాడు. నువ్వు ఎన్నెన్నో సంపాదించు, పాడు చేసేస్తాడు. ఎంతో మంచిగా కాపాడాలనుకుంటావు, నువ్వు కాపాడలేవు, నాశనం చేసేస్తాడు. రోగాలు పాలు చేస్తుంటాడు. దవాఖానలో పెడుతూనే ఉంటావు, బాగుపడవు. ఎన్ని దవాఖానలో పోతూనే ఉంటావు, బాగుపడవు. ఎంతమంది లేరు ప్రభు మాట వినక. ఎన్ని దేవతలు పూజించున్నాను నిజంగా ఎవరు యేసయ్య అని ఆలోచించినప్పుడు మన కన్న తండ్రి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నట్లో ఒకడు నన్ను ఫోన్ చేసి బాగా తిట్టిండు. యేసు ప్రభుని కూడా తిట్టిండు. యూట్యూబ్లోకి వెళ్ళి సాక్ష్యం తీసేస్తావా ఏందంటాడు. నేను తీసేయనయ్యా, నన్ను ప్రేమ ఉన్నోళ్ళు పిలుచుకుంటే ప్రార్థన చేస్తా. ఒకటి దాని మీద ఫోన్ నెంబర్ పెట్టిండు. కొంతమంది ఫోన్ చేస్తానట, ఏ జక్క ఎన్నడో చచ్చిపోయిండు ఆయన అంటానట. నా దగ్గరికి వచ్చిండు ఒక ఆయన, అయ్యా మీరు చచ్చిపోయిండు అని చెప్పారు కదా ఒక ఆయన ఫోన్ చేస్తే అన్నాడు. నా సాక్ష్యం మీద ఒక నెంబర్ ఇచ్చిండట ఎవడో. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాడు చెప్తున్నాడు, పాపం చక్క ఏనాడున్నాడు 4 ఏళ్ళ చచ్చిపోయి, ఆ మంత్రగారు లేడు, చచ్చిపోయాడు. హల్లెలూయా. నాకు సంతోషం అనిపించింది. వాడు చచ్చిపోయాడంటే నేను చచ్చిపోతున్నా. ఏకదాటిగా యేసుప్రభువు వారిని తిడుతున్నాడు. నేనన్నా, నా యేసు లేకపోతే ఇప్పటికి నేను గత 30 ఏళ్ళ కింద చచ్చిపోతున్నాయ్యా. నీకు బాగా కోపం ఉంటే నా ఇంటికి రా, నేను అడ్రస్ ఇస్తా, ఈట పట్టుకొని రప్పొడి చెయ్యి. నేను 30 ఏళ్ళ కింద చచ్చిపోయాను, ఇప్పుడు చచ్చిపోయినా ఏం బాధ ఏం లేదు. ఒక సత్యం చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకొని షెడ్యూల్స్ పెట్టమంటున్నా, అంతకు తప్ప నేనేమి అంటలేను నిన్ను. హల్లెలూయా. ఒక మంచిని కోరుకో, వ్యభిచారం మానుకో, దొంగతనం మానుకో, తాగుడు మానుకో, భార్యను కొట్టడం మానుకో, సమాధానంగా ఉండు అంటున్నా, అంతేగా. హల్లెలూయా. ఏకదాటిగా యేసుప్రభువు వారిని తిట్టిండు. నేను ఒకటే మాట అన్నయ్యా, నీ కోపం బాగుంటే నన్ను చంపేయి, కానీ యేసయ్యను తిట్టకు. యేసుప్రభువు మంచివాడే, ఆయనలో చిన్న పాపం కూడా లేదు. ఉన్నదా? మనం పాపాతులం. నేను అనుకుంటా ఒక్కొక్కసారి, డాడీ కనీసం నీ చెప్పులైనా ఈ తల మీద పెట్టిన ఆయన వెళ్ళిపోతా నేను.
ఒకప్పుడు నన్ను చూస్తే ఎంతమంది ఉమ్మేష్టంలో ఈ మంత్రగాడు దుర్మార్గుడు, అబ్బాయి ఈయన ముఖం చూసిన నాకు జ్వరం వస్తుంది అనేవాళ్ళేమో అప్పుడు కదా. ఎంతటి మురుక్కుని ఊదుడు గానికి బాధుడే మంది అంటారు లోకంలో. మంత్రగాన్ని ఎప్పుడైనా కొట్టాలరా, ఇది కొట్టకపోతే మనల్ని బతకనియాడు అంటారు. పల్లెటూళ్ళలో అయితే కొడతారు. అయ్యా ఎందుకంటే వాడు ఉంటే ఊరుక్కీడు, వాడిని కొట్టలేము. కానీ వాడు మారాలని ప్రార్థన చేస్తే మంచిది. ఏం చేయాలి ప్రార్థన వాని కొరకు? మంత్రగాళ్ళందరికీ కళ్ళు పోవాలని ప్రార్థన చేస్తాను నేను చాలామందికి. మా ఊరి దగ్గర ఒక మంత్రికుడు ఇల్లు చాటు మంత్రం చేసిండు. నేను ఇప్పుడు చెప్పినగా ఇంతకుముందు ఇల్లు చాటు మంత్రం చేసిండు. ఆ ఇంట్లో ఇద్దరు పిచ్చోళ్ళు వెళ్ళిపోయినారు. ఒక్క ఆయన మాత్రమే బతికిండు దేవుని నమ్ముకొని. ఆయన ఇప్పుడు సువార్తికునికి సేవకునికి కొంతమందికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాంత్రికుడు చావాలని నేను ప్రార్థన చేయలేదు కానీ చచ్చిపోయిండు వాడు. ప్రభు అన్ని మార్చు, నీ బిడ్డగా చేసుకొని అయినా అన్న. మాంత్రికులు నిజంగా ఎన్నో విధాలుగా ఇల్లు జాటు మంత్రం అంటే ఇంటికి ఈ ఎముకుంట చూడండి, ఒక రోజు స్థితి చూసి వాడు ఇంటి వెనుక కానీ ముందట కానీ బొంద పెడితే ఇంట్లో పిచ్చోళ్ళు అయిపోతారట. ఎన్నో నిజంగా అలాంటి దుర్మార్గమైన పనులు చేస్తారు వీళ్ళారా. అందుకని నిజముగా మాంత్రికులు ఇప్పటికి కూడా ఉన్నారు. సరే ఏదేమైనా కూడా దేవుడు మాత్రం మాంత్రిక చేతబడి శక్తుల నుంచి విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఈ బిడ్డ 18 సంవత్సరాల నాడు వంగిపోయింది. క్షణములో యేసయ్య బాగు చేశాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా ఎన్నో విధాలుగా యేసుప్రభువు వారు చేసిన కార్యాలను మనం చూస్తే యేసు రక్తమే. 1 పేతురు 5వ అధ్యాయము 8-9 వచనంలో ఏముందినాను, ఎవరిని మింగుతున్నా అని అపవాది వెతుకుచు తిరుగుచున్నాడని మాట ఉంటుంది. ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అంటాడు. హల్లెలూయా. లోకములో దయ్యాల వలన శ్రమలు కలుగుతున్నాయట. ఇంతమంది మనం చూద్దాం, లోకంను అడవిగా చేసేవాడు, శ్రమల పాలు చేసేవాడు, నివాస స్థలానికి పోనీయని వాడు, ఆరోగ్యముగా ఉండనియని వాడు, ఆశీర్వాదములోకి దాటనియని వాడు అపవాది. నిన్ను దీవెనలోనికి రానియడు, నువ్వు నమ్ముకుందామని నమ్ముకొనియాడు వాడు. ఊకో అంటాడు. నమ్ముకున్న వాళ్ళని కూడా చర్చికి పోనీయాడు. చర్చికి ఎందుకు పోతావు ఊకో అంటాడు. ఆల్ నైట్ ప్రార్థన చేద్దామంటే రానిస్తాడా? వద్దు అయ్యగారు, ఆల్ నైట్ ప్రార్థనే ఉంది, ఏ ప్రార్థన లేదా మీకు? ఏ ప్రార్థన లేవా అయ్యగారు? ఆల్ నైట్ మేము పడుకోవడం నీకు ఇష్టం లేదా? మాంత్రికులు కొంతమంది రాత్రంతా పడుకోరు బిడ్డలారా, మీకు తెలుసా? రాత్రంతా పడుకోరు. నేను ఇంతకుముందు చెప్పినా తెల్లారిదా చదివట మంత్రాలు. వాళ్ళు నిద్రపోడట, మనం మాత్రం ఒళ్ళు నిద్రపోతాం. పడుకోండి, మనం మంచిదే. కానీ బైబిల్లో చెప్తుంది, యెషయా కీర్తన గ్రంథము 81:3-4 అమావాస్య నాడు కొమ్మూదుడి అని మాట ఉంటుంది. అమావాస్య నాడు కొమ్మూదుడి అని ఒక్క చోట లేదు, దాదాపు 2 దినవృత్తాంతాలు 2:4లో ఉంది, యెషయా 66:23లో ఉంది, యెహెజ్కేలు 45:17లో ఉంది, యెహెజ్కేలు 46లో 3వ వచనం ఉంది, 6వ వచనం ఉంది. ఇన్ని చోట్ల అమావాస్య నాడు కొమ్మూదండి, అమావాస్య నాడు కూడుకోండి అని దేవుడు చెప్పినాడు. అయ్యా ఆపద్దాం, టైం ఎక్కువ అవుతుంది కదా. హల్లెలూయా. ఆపదాం బిడ్డలారా. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు వీలైతే ఈ ఆల్ నైట్ ప్రార్థనలు అమావాస్యకు పౌర్ణమికి పెట్టుకుంటే మంచిది. దయ్యాలు ఎన్ని విధాలుగా రోగాలు పుట్టిస్తాయి, కానీ బిడ్డలారా ప్రతి రోగము నుంచి నా యేసయ్య విడుదల చేస్తాడు. సవాల్ చేసి చెప్తున్నా, నీకున్న ఏ రోగమే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మూగదయ్యం పెట్టిన బాలుని తీసుకొచ్చినప్పుడు తండ్రి ఏమన్నాడు? మూగదయ్యమా వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోమని గద్దించిండు. వెంటనే ఆ మూగదయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా కదా. దేవుడు చాలా మంచివాడు బిడ్డలారా. దేవుడు బాగు చేయడానికి, నిన్ను దీవించడానికే, ఆశీర్వాదమునకు వారసులొకటికి మీరు పిలువబడితిరి కదా. మనము దీవించడానికే యేసయ్య పిలిచినాడు, నిన్ను కష్టాల పాలు చేయడానికి కాదు. ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య నుండి విడుదల చేయడానికి సాక్షిగా నేను చెప్తున్నా. ఎన్ని శక్తులు కూడా మనకు మేలు చేయవు. మేలు చేయవాడు ఒక్కడే యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరో కాదు, నిన్ను సృజించిన సృష్టికర్త, నిన్ను కలుగజేసిన కుమ్మరి. నీ అవయవంలో ఏది ఉందో, ఏది పాడైపోయిందో ఆయనకు తెలుసు. వడ్లోనికి టేబుల్ ఇరిగిపోతే పెట్టడా? హల్లెలూయా కదా. అంటే మనల తయారు చేసిన వానికి, మనల నవంధ్రాలు చేసి జీవాత్మను ఊది మట్టిని పిసికి బొమ్మను చేసిన వాడు యేసుప్రభువు వారు. ఆయన నీ నాసికార్థమును ఊపిరి ఊదినవాడు. ఆయన ఏ పాటలో నీకు ఏది ఉందో దాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఎక్కువైంది. ఓకే, ఒక మాట ప్రార్థన చేసుకుందామా డాడీ? అందరు కళ్ళు మూసుకోండి నాన్న. ప్రభా స్తోత్రాలు తండ్రి, మీరు బాగు చేయండి. ఇక్కడ రోగులు ఎవరైనా ఉంటే దయతో ముట్టి స్వస్థపరచును ఆయన. అయ్యా శాపంలో ఉంటే శాపం నుంచి విడుదల